కఠినాత్ముడికి జాలి లేదు, దయ లేదు. కనీసం ఒక మరి మంత్రి ఏదైతే మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేసాం, జీతాలు పెంచడం కుదరదు, ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీ సమస్యల పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి 4,000 రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని ఈ ప్రభుత్వం సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు కూడా జీతాలు పెంచారు. అన్ని రకాలుగా చేసినా ఈ మహానుభావుడు ఒక్క ఛాన్స్ రాజా వచ్చి మీకు ఇంకా అది చేస్తాను, ఇచ్చేస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు చెప్పాడు. ఆ మాయల మాటల్లో అందరూ కూడా పడ్డారు. ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయినాయి. ఇక ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరకు వచ్చింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు, పక్కన వాళ్ళు కూర్చున్నారు, దాని పక్కన మున్సిపల్ వర్కర్లు కూర్చున్నారు, వాలంటీర్లు కూర్చున్నారు. అన్ని రకాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారు ఈ సమావేశానికి వచ్చి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీ సమస్యల పట్ల ఉంటుందో కూడా తెలియజేస్తారు. ఈ రోజున ఇక్కడ మేమందరం మొన్న కూడా వచ్చాం. మా ఆచరణ సునీత అయితే రెగ్యులర్గా వస్తూ ఉంది. పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని చోట్ల కార్యక్రమాలకి ఆమె మద్దతు తెలుపుతా ఉంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ మీ సమస్యల్ని గతంలోనే అర్థం చేసుకొని జీతాలు పెంచింది తెలుగుదేశం పార్టీనే, గతంలో సమస్యలు పరిష్కరించేది తెలుగుదేశం పార్టీనే, రేపు అధికారంలోకి వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీనే. ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి ఖచ్చితంగా ఆ సమస్యల్ని అర్థం చేసుకుని చేసేది కూడా తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ, అక్క చెల్లెమ్మలందరూ కూడా పండగ పర్వదినాలన్నీ కూడా దీక్షా శిబిరాల్లోనే అయిపోయినాయి. క్రిస్మస్ అయిపోయింది, కొత్త సంవత్సరం అయిపోయింది. రేపు సంక్రాంతికి మీరు ఇంటికి వెళ్ళిపోతే తాడేపల్లిలో ఉన్న పిల్లి చర్చలకు పిలుస్తాడంట. ముఖ్యమంత్రి గారికి మీరు చేసే సమ్మె తెలియదంట, ఇంకా మంత్రులు చెప్పలేదంట. అమ్మ చిన్నప్పుడు చదువుకున్నాం, రోమనగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ మీరు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు 22 రోజులు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు గత కొద్ది రోజులుగా, అట్లాగే 6 రోజులు మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రులు చెప్పలేదంట, ఆయన తెలియదంట. ఎంత బాధ్యతారాహిత్యంగా మంత్రులు చర్చలు మొన్న మరి జరిగినాయో మీరు అందరూ కూడా చూశారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని సమస్యలు కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చారు. మరి మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేసి మీ తరఫున మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేటానికి మరి వాళ్ళ సిఐటి కానీ ఏఐటీసీ కానీ అంగన్వాడీ మరి యూనియన్స్ అన్ని కూడా మీ తరఫున నిలబడి ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం మన తరఫున సునీతమ్మ కూడా మరి ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మొన్న శ్రీకాకుళం వెళ్ళినా, పెనమలూరు వెళ్ళినా, మైలవరం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా అక్క చెల్లెములు ధైర్యం చెప్పి మీతో పాటు మేము కూడా ఉన్నాం. అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ మరి మీ అందరి దగ్గరికి ఒకసారి రావటం జరిగింది. మరి అమ్మ తర్వాత అమ్మలు ఆయమ్మలు మీరే. మరి ఈ రోజున ఎన్ని ఆడబిడ్డల మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఆడపిల్ల మీద ఎంత అఘాయిత్యం జరిగిందో మనం చూసాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడపిల్లలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. మరి పసిబిడ్డల్ని ఆలనా పాలన చూసేది మరి మీరే. అటువంటిది
గద్దలకు అవినీతి సొమ్మును పంచిపెట్టడం అలవాటు పడిన పాలవుతున్నాం. తినటానికి ఏమీ చాలటం లేదు ఇప్పుడు పెరిగిన ధరలతో అని చెప్పి రోడ్డు మీదకి వస్తే 20 రోజులుగా మీరు చేసే ఉద్యమం తెలియదని చెప్పి మాట్లాడటం ఎంత సిగ్గుచేయటం మనందరం తెలుసుకోవాలి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 4,200 నుంచి 10,500 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ రోజున అదే రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మాట్లాడటానికి ఈ రోజున మీ ముందుకు రావటం జరిగింది. మరి మీరంతా కూడా ఆ రోజున ఏదైతే మోసపోయాం, మనందరం కూడా మీతో పాటు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయాం. రివర్స్ పిఆర్సి ఎలా చేశారో అలా మీరెవరు మళ్ళీ మోసపోవద్దమ్మా. ఇవాళ మోసపూరిత మాటలు చెప్తారు కానీ రేపు అన్ని రివర్స్ చేయటం ఆయనకి చాలా అలవాటు. అది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి పిచ్చుకలన్నీ కలిసి ఆ రోజున ఆ వల వేసి పట్టుకుందాం అనుకుంటే ఆ వలని సమిష్టిగా ఎలా లేపుకెళ్ళిపోయాయో మీరంతా అలా మహిళలు అంగన్వాడీలు అందరూ కూడా సమిష్టిగా ఈ ఉద్యమాన్ని గట్టిగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపిద్దాం. రాబోయేది మన ప్రభుత్వమే. ఒక తండ్రి లాగా చంద్రబాబు గారు మీ అందరి ఆలన పాలన అందరికీ ఎలా ఒక కుటుంబంలో తండ్రి న్యాయం చేయాలో అలా చేసే పరిస్థితి మీ అందరికీ ఉందని చెప్పి ధైర్యం చెప్తూ ఇప్పుడు మన అధ్యక్షుల వారు మాట్లాడతారు. మీ అందరి సమిష్టి అనేది నిలబడాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. కానీ దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఇదేది కొత్త కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఈ రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు. ఆయనే తన నోటితో మీరు ఓట్లు వేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మా సమస్యలపైన స్పందిస్తాడని, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎదురు చూసి చూసి ఓపిక నశించి ఈరోజు మనందరం కూడా రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. 22 రోజులుగా మీరు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి తన ఆదాయాన్ని బాధని చెప్పుకుంటున్నారు. పక్కనే సర్వశిక్ష అభియాన్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు కాంట్రాక్టు ఉపాధ్యాయులు కానీ మొత్తం రాష్ట్రంలో అందరూ రోడ్డెక్కి ఈ రాష్ట్రంలో ఆందోళన చేపట్టినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. 22 రోజులుగా తమ న్యాయమైనటువంటి కోరికల గురించి, ధర్మమైనటువంటి కోరికల గురించి ఈరోజు దీక్షలు చేసి, ధర్నాలు చేసి, స్ట్రైకులు చేస్తే ఈ ముఖ్యమంత్రి ఉక్కు పాదంతో మన ధర్నాన్ని అణచివేయడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా సమస్యలు రాష్ట్రంలో రాకుండా వస్తాయి. ఆ సమస్యలని సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే అటువంటి వాడే నిజమైనటువంటి ముఖ్యమంత్రి. 7,000 రూపాయలు ఒకేసారి చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది 2016వ సంవత్సరంలో జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు స్వయం కృషితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుదిద్ది ఇటువంటి వారికి ఇంకా చేయాలని, ఇటువంటి వారికి ఎంత చేసినా ప్రభుత్వం తక్కువే అవుతుందని ఎన్నికల ముందు
10,500 రూపాయలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సోదరిమని గుర్తుపెట్టుకోవాలి. దానితో మీరు సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడే మోసగాడు వచ్చి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీతాలు పెంచేస్తాను, తెలంగాణలో కంటే ఎక్కువ 1,000 రూపాయలు ఇస్తానని చెప్తే మీరు కూడా యామరపాటుతో ఒక దుర్మార్గుని నమ్మి మీరు ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మీకు పేరుకు ఉద్యోగం, జీతం తక్కువ, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు అందకుండా నిబంధనలు పెట్టారు. మేము ఉండేటప్పుడు ఆయా ఉంటే ఆవిడికి పథకాలన్నీ అందే, కొంతమంది టీచర్లకు అందే. ఆ రకంగా సంక్షేమ పథకాల్లో కూడా కోత లేకుండా మీకు అందించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్న కొత్త రాష్ట్రం అయినా 4,200 నుంచి 10,500 చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఏం చేశాడు ఈ డబ్బు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, నీ సాక్షి పేపర్కి ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ 1,000 కోట్ల రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సాక్షికి మన డబ్బు, మన శ్రమ, మన కష్టం 1,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మొత్తం దోచుకున్నాడు. రోజు వీళ్ళతో మాట్లాడాలి. మీ మంత్రులకి చేత కాలేదు, మీ మంత్రులు అసమర్థులు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది మీ దగ్గర చెప్పడం తప్ప మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన కష్టాలు వినే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఆ రోజు శాలరీ పెంచడమే కాకుండా అంగన్వాడీ భవనాల్ని అందంగా తయారు చేశాం, నాణ్యమైనటువంటి ఫుడ్ ఇచ్చాం. రోజు రోజుకి పెంచాలి. సంవత్సరాల ముందు కూడా టీచర్లుగా, మినీ టీచర్లుగా, ఆయాలుగా మీరు పనిచేశారు. 2014వ సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రగా 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. కొద్ది రోజులు మన పరిపాలన హైదరాబాదులోనే మనం చేశాం. 2014లో నాకు బాగా గుర్తుంది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కలిసి ప్రభుత్వానికి ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాతే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కేబినెట్ మంత్రులతో ఒక సబ్ కమిటీ వేస్తే అందులో ప్రధాన భూమిక నేను పోషించానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.